కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయగలిగేటువంటి వీరుడు అయినప్పటికీ కూడా ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. ఇంతకీ ఎవరైనా అంటే భీముని యొక్క మనవడు, ఘటోత్కచుని యొక్క కుమారుడు అయినటువంటి బార్బారికుడు. ఈయన దగ్గర మొత్తం మూడు బాణాలు ఉంటాయి. మొదటి బాణం ఏం చేస్తుందంటే ఎవరినైతే చంపాలనుకుంటుందో వాళ్ళని టార్గెట్ ఫిక్స్ చేసుకుంటుంది. రెండో బాణం ఏం చేస్తుందంటే ఎవరినైతే కాపాడాలనుకుంటుందో వాళ్ళని టార్గెట్ ఫిక్స్ చేసుకుంటుంది. మూడో బాణం ఏం చేస్తుందంటే ఎవరినైతే చంపాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుందో వాళ్ళందరినీ చంపేస్తుంది. సింపుల్గా ఒక్క నిమిషంలో యుద్ధం అంతా అయిపోతుంది. కాకపోతే ఈయనకున్నటువంటి కండిషన్ ఏంటంటే ఏ సైన్యం అయితే వీక్గా ఉంటుందో ఆ సైన్యానికి సపోర్ట్గానే ఈయన యుద్ధం చేయాలన్నమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఏమంటారంటే నువ్వు పాండవుల సైడ్ సపోర్ట్ చేసావనుకో ఆపోజిట్ టీం వీక్ అవుతుంది, నువ్వు ఆపోజిట్ టీంకి వెళ్ళావనుకో పాండవుల సైడ్ వీక్ అయిపోతుంది. సో ఇలా మారటం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో నువ్వు తప్ప అందరూ చనిపోతారు. అందువల్ల ధర్మ సంస్థాపన అనేది జరగదు. కాబట్టి నువ్వు ప్రాణత్యాగం చేయాల్సి ఉంటుంది అని అడగంగా శ్రీకృష్ణుడి కోసం ఆయన తల తీసి ఇచ్చేసి ప్రాణత్యాగం చేయడం జరుగుతుంది. అంతటి మహావీరుడు ధర్మ సంస్థాపన కోసం ప్రాణత్యాగం చేశాడండి. ఇప్పటికీ కూడా ఆయన కాటు శ్యామ్జీగా రాజస్థాన్లో ఇంకా పూజలు అందుకుంటూనే ఉన్నారనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో మీ.